అండి అందరికీ హాయ్ అండి. కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి నేను నా స్టైల్లో ఎలా చేయాలో చెప్తానండి. దానికి కావాల్సిన పదార్థాలండి: ఒక గుప్పుడు పచ్చిమిరపకాయలండి, ఒక 2 చెక్కలు కొబ్బరికాయ అండి, కొబ్బరికాయ ముక్కలండి. ముక్కలు కోసుకుని పక్కన పెట్టుకోవాలి. మామిడికాయ పెద్దకాయ అయితే కనుక దాంట్లో సగం ముక్కలు కోసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఒక స్పూను ఫుల్ స్పూను 2 స్పూన్లు పచ్చెనపప్పు వేస్తానండి. ఓ 2 స్పూన్లు మినపప్పు, 1 స్పూను జీలకర్ర, ఒక ఎల్లుల్లిపాయ అండి. పెద్దదైతే ఒక ఎల్లుల్లిపాయ వేస్తానండి నేను. అంటే టేస్ట్ బాగుంటుందని ఎక్కువ వేస్తాను ఎల్లుల్లిపాయలు. ఇవన్నీ పక్కన పెట్టుకుని పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ నూనె దాకా పెట్టుకుని వేగించుకోవాలండి. కొద్దిగా వేగాక కొంచెమే వేగనివ్వాలి. కొంచెం వేగాక పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇప్పుడు మనం కారానికి సరిపడగా మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. నేనైతే ఒక పెద్ద గుప్పుడు కాయలు వేసానండి. 2 చెక్కలు కదా, కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి పచ్చడి, పులుపు కారం. పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుని కొంచెం వేగాక తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. కొబ్బరికాయ నేను ముక్కలు కోసుకుని చిన్నది మసాలా జారు ఉంటుంది కదండి మనకి, అందులో వేస్తానండి నేను. తొందరగా అయిపోద్ది అందులో అయితేనే. కోరు తీయనండి నేను. మామూలుగా ముక్కలు కొద్దిగా అందులో వేసి 2 ట్రిప్పులు 3 ట్రిప్పుల కింద తీసుకుని పక్కన పెట్టుకుంటాను. పెట్టుకున్నాం కదండి, అవి చల్లారిపోతే అవి మిక్సీలో వేసుకోవాలండి. మిక్సీలో వేసుకుని కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. చింతపండు ఎక్కర్లేదండి, మనం మామిడికాయ వేస్తున్నాం కదా, మళ్ళీ ఇది ఎక్కువ అవుతుంది. మామిడికాయ ముక్కలో పులుపు సరిపోద్దండి, చింతపండు అస్సలు వేయొద్దండి. ఇది కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి కాబట్టి ఉప్పు ఒకటి వేసి ఇది మిక్సీ కొడుతున్నానండి. అవి నలిగిపోయిన తర్వాత అందులోనే ఒక గుప్పుడు మామిడికాయ ముక్కలు వేసేస్తున్నానండి. ఇది మిక్స్ అయ్యాక తీసుకుని పక్కన కూడా అందులో వేసేసుకుని మిక్సీ కొట్టేసుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత పులుపది చూసుకుని తాలింపు పెట్టుకోవాలి. అంతేనండి, కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చాలా బాగుంటుందండి. ఒకసారి అలా ట్రై చేసి చూడండి. మీకు కారము పులుపు కొంచెం ఎలా కావాలంటే అలా సరిపడగా వేసుకోండి. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. ఈ ఇంటికి మా కంటికి మణిదీపం ఈ రూపం, ప్రేమకు ప్రతిరూపం. మాలో గిలిలో పండే